ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదమును కలుగ చేస్తూ ఉన్నది, నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము కూడా మన దినచర్యను, మన ప్రారంభ సమయమును మన ప్రభువుతో మనము గడిపినట్లయితే ఈ దినమంతటికి కావాల్సిన దేవుని యొక్క దైవశక్తిని మనము పొందుకుంటాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరిచెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని రాకడ అతి సమీపములో ఉన్నది అన్న విషయము ఎప్పటికీ కూడా మనము గుర్తుంచుకోవాలి. ఆ అనుభవములో ఎప్పటికీ మనము మెలకుగా ఉండాలి. అవును, మన ప్రభు త్వరలో రానయ్యున్నాడు. పెండ్లి కుమారుడుగా తన వధువు సంఘమును తనతో కూడా కొనిపోవటానికి రాబోతున్న క్రీస్తును గురించి, అవును, ఈ రోజున ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులుగా పిలువబడుతూ, అవును, ప్రజలను మోసపరుస్తున్న దుర్దినాల్లో, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో భయంకరమైన పాపముతో నిండుకున్న ఈ దినాలలో మనము జీవిస్తూ ఉండగా దేవుని వాక్కు హెచ్చరికగా మన ముందుకు వచ్చినది ఈ ఉదయకాలం. అవును ప్రియ దేవుని బిడలారా, చూడండి, ఇతను చాలా భక్తుడు, పరిశుద్ధుడు, మంచి విశ్వాసి, ఖచ్చితంగా పరలోకానికి చేర్చబడతారు అన్న వారిని కూడా ఏర్పరచబడిన వారిని సహితము, చూడండి, దారి మళ్లించే అనుభవాలను మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారి విశ్వాస జీవితంలో అస్థిరులుగా ఉంటూ ఎటుపడితే అటు వెళుతూ సత్యవాక్యమును, అవును, ఆనాడు అపోస్తులుడైన పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు బెరయ దేవుని బిడలు, బెరయ సంఘస్థులు దేవుని వాక్యాన్ని తరిచి చూసిన అనుభవం మనకి తెలుసు. ప్రియ దేవుని బిడలారా, కానీ చూడండి, ఈ రోజున దుర్బోధల వైపు మనుషులు పరుగులు తీస్తూ ఉన్నారు. మహత్కార్యాలు, సూచక క్రియలు కూడా చేసి మనుషులను మభ్య పెడుతూ పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా వారిని, అవును, వారి విశ్వాస జీవితాలను బలహీనపరిచే అబద్ధ బోధకులుగా, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకోవాలి. నీకు కలిగి ఉన్న దానిని నీవు గట్టిగా పట్టుకొనమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అవును, మన రక్షణ, మన యొక్క, అవును, పరిశుద్ధ జీవితం, మన విశ్వాస జీవితాన్ని మనము గట్టిగా పట్టుకునే వారంగా సత్యవాక్యములో, అవును ప్రియ దేవుని బిడల, స్థిరులుగా మనము ఉండాలి. చూడండి, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, 25వ వచనం, కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. చూసారా ప్రియ దేవుని బిడలారా, ఎన్నో గొప్ప సూచక క్రియలే కాదు, మహత్కార్యాలే కాదు, ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇదిగో ఆ స్థలంలో ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంది ఎన్నో విధాలుగా, కొంతమంది అయితే సెప్టెంబర్ 23వ తారీఖున ప్రభు వస్తాడు అని ప్రవచిస్తా ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, తండ్రికే గాని నాకు కూడా తెలియదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాకడ గురించి తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, కానీ ప్రభు ఒక సూచన ఇచ్చాడు, నోవాహు దినాలను పోలిన అనుభవాలను మీరు చూస్తారు అని చెప్పాడు. అవును, పెండ్లికిచ్చుకొనుటయు ఇళ్ళు కట్టుకొనుటయు అన్న అనుభవాన్ని ఈ రోజుల్లో లోకమందంతటా కూడా ప్రతి ఒక్కరి అనుభవాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. పెళ్లిళ్ళు చేయాలి, ఇల్లులు కట్టాలి, సంపాదించాలి, సంపాదన వైపు పరుగులు తీస్తున్న దినాలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలో నిమగ్నమై ఉన్నప్పుడు క్రీస్తు వస్తాడు. మన విశ్వాసాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాక్యములో స్థిరులుగా ఉండాలి. తద్వారా మనము దేవునితో కూడా కొనిపోబడతాం. యుగయుగాలు మన తండ్రితో సంతోషముతో, ఆనందముతో ఆయనను
ఆయనను ఘనపరిచే అనుభవంలో మరి చూడండి అక్కడ మరి ఆ, ఆకలి ఉండదు కదండి, సంతోషము సమాధానము యుగ యుగాలు తండ్రితో కూడా మరి ఆయన రాజ్యములో ఆయనతో కూడా పరిపాలించే అనుభవము ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ధన్యకరమైనది. ఆ అనుభవం కొరకే కదా ఈ లోకములో లోకాశలను చంపుకుంటూ, పాపాశలను చంపుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, సత్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్న ఈ అనుభవాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రియ దేవుని బిడలారా, దుర్బోధల వైపు మనము చెవి పెట్టక, దుర్బోధల వైపు మనము మనసుంచక, అవును జ్ఞానము కలిగిన వారమై మన భక్తిని, మన విశ్వాసాన్ని, మనము కలిగి ఉన్న దానిని మనము గట్టిగా పట్టుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయ కాలము నాయనా నీ యొక్క వాక్కు చేత నీ బిడలను హెచ్చరించిన దేవా స్తోత్రాలు. అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు అంటూ ఎంతో మంది ఎన్నో విధాలుగా మనుషులను మభ్య పెడుతూ, మా నాయన ఎన్నో సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ మనుషులను భ్రమ పెడుతున్న దినాలు ఎంతో మంది ఎన్నో విధాలుగా పరుగులు తీస్తూ ఉన్నారు. నాయన అస్థిరులుగా ఉంటూ ఉన్నారు, నిలువెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నారు, విశ్వాసం నుంచి వైదొలిగే వారుగా ఉంటూ ఉన్నారు. అవును ప్రభువా, అయా పాప క్షమాపణ కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతిని అనుసరించుచు జీవించే అనుభవం నుంచి, అవును నాయన, సూచక క్రియల వైపు, మహత్కార్యాల వైపు అయా నీ బిడలు పరుగులు తీస్తా ఉన్నారు. అటువంటి బిడలను మీరు దర్శించండి. ఏర్పరచబడిన వారిని సహితము, అవునయ్యా నాయనా, దుష్టుడు వైతొలగించే దినాల్లో ఉన్నాం ప్రభువా. ఈ మాటలు విన్నా నీ బిడలను మీరు దర్శించండి నాయనా. నీ యొక్క హెచ్చరికను నీ బిడలు జాగ్రత్తగా వారు అనుసరించేవారుగా, వారి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునేవారుగా, వారి విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా, వారి పరిశుద్ధ జీవితాన్ని భద్రపరుచుకునేవారుగా, ఈ మాటలు విన్నా నీ బిడలందరి జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.